సో వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు మనతో పాటు శ్రీకరి అండ్ శాంకరి ఇద్దరు కూడా సిస్టర్స్ మనతో పాటు ఉన్నారు. ఎన్నో పాటలు పాడదామని, పాటలు మనకు వినిపిద్దామని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు మ్యూజిక్, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, శ్రీకరి అండ్ శాంకరి, వెల్కమ్ టు భారత్ టుడే. హలో. గట్టిగా మాట్లాడండి, నో ప్రాబ్లం. గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూవా? యా. ఓకే, ఇంకెక్కడ ఇవ్వలేదు. నో. సో కాన్ఫిడెంట్గా పాడతారు కదా పాటలు. యా. సో ఎవరి దగ్గర నేర్చుకున్నారు నువ్వు చెప్పు. మమ్మీ. మమ్మీ దగ్గర నేర్చుకున్నావు. సో ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ఫ్రమ్ when I was 3. వెన్ యువర్ 3 అంటే త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి నువ్వు నేర్చుకుంటావు. సో ఇప్పుడు ఎంత ఏజ్? 11. 11 అంటే ఎన్ని ఇయర్స్? 6, 3, 6, 9, 10, 11, 8 ఇయర్సా? ఓ 8 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. ఓకే, అండ్ నువ్వు శాంకరి? I was also learning from when I was 3. ఓకే, ఇప్పుడు ఎంత ఏజ్? I'm 10. ఓకే, సో చిన్నప్పటి నుంచి మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు నువ్వు? Varnas and Kirtanas. వర్ణాస్ అండ్ కీర్తనాస్. ఓకే, నువ్వు? Varnas and Kirtanas. ఓకే, సో ఇద్దరు ఒకటే స్టేజ్లో ఉన్నారా? ఒకటే. సో రోజు నేర్చుకుంటారా మమ్మీ దగ్గర? Yeah. Yeah. ఓకే, మరి మమ్మీ కాబట్టి బ్రేక్ తీసుకుంటారా మధ్య మధ్యలో? 2 days బ్రేక్, తర్వాత No. 3rd day? No. Continuously we have to learn. ఓకే, సో రోజు ఎన్ని గంటలు నేర్చుకుంటారు మరి? We learn 1.5. Sometimes we learn 2 hours. 2 hours. ఓకే, డైలీ? Yeah. Yeah, daily. మరి మీరు స్కూల్కి వెళ్తుంటారు కదా, సో స్కూల్లో ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 6th. నువ్వు 5th? 5th. ఓకే, మరి మీరు క్లాసెస్కి ఎప్పుడు వెళ్తారు మార్నింగ్ స్కూల్కి? 7 o'clock. 7 o'clock వెళ్తారు. 7కి లేస్తాం, 8కి వెళ్తాం. 8కి వెళ్తారు. ఓకే, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇంటికి? 4:30. మరి హోంవర్క్స్ అవన్నీ ఉంటాయిగా, Yeah. సో మరి ఎప్పుడు నేర్చుకుంటారు మరి? We learn after all our activities are completed. యాక్టివిటీస్ అంటే ఏమేమి యాక్టివిటీస్? We have hobbies like dance, keyboard, sangeetam, and డాన్స్, కీబోర్డ్, సంగీతం, Badminton. బ్యాడ్మింటన్. Keyboard. ఏంటి ఇవన్నీ ఒక రోజులో చేస్తారా? no. Days ఉన్నాయి. ఓకే. Dance we learn twice a week, ఓకే. and keyboard also twice a week. ఓకే, సంగీతం మాత్రం మమ్మీ దగ్గర డైలీ. Yeah. Yeah. ఓకే, సరే మరి ఫస్ట్ మా కోసం ఏం పాడతారు? ఇద్దరు కలిసి పాడతారా, సింగిల్గా పాడతారా? Kalsi. కలిసి పాడతారా? ఓకే, ఏం పాడతారు? Mahaganapatim. ఓకే, సో పాడండి. శృతి ఆన్ చేసుకోండి. Mahaganapatim manasa स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि सनि सपमगम पादनि सरि गम मरि सरि सनि पम
sa ni pa ma ga ma ni pa ma ga ma ri sa ni pa ma ga ma ri sa pa pa ma ga ma ri sa ni sa pa ma ga ma pa da ni sa ri ga ma ri sa ni pa ma ga ma ni pa ma ga ma ri sa ni pa ma ga ma ri sa ga Mahaganapatim manasa smarami Vasishtavamadevaadivandita Mahaganapatim. వెరీ గుడ్, బాగా పాడుతున్నారుగా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో నో ప్రాబ్లం, చాలా బాగా పాడుతున్నారు, కూల్గానే పాడుతున్నారు. అండ్ ఇంట్లో రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? సో మరి 1 hour క్లాస్ తర్వాత మళ్ళీ అదంతా ప్రాక్టీస్ చేయాలి కదా? హాఫ్ అన్ అవర్ టైం లేనప్పుడు Like night after we are done with everything, we first refer through studies and then we again start practicing. ఓకే, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు 2 days డ్యాన్స్ ఉంది, కీబోర్డ్ ఉంది, తర్వాత బ్యాడ్మింటన్ ఉంది, ప్లస్ మ్యూజిక్ ఉంది, ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నాయి. సో మీకు టైం సరిపోతుందా? Yeah. we keep ourselves organized. మేము ఒక 2-day list లా చేసుకుంటాము and it becomes easy for us. Like instead of playing, we just play badminton. ఓకే, అదే మాకు ఆటలా అయిపోయింది. అదే ఆట. ఆట అంటే బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్ అంటే ఆట, రెండు కలిపేస్తున్నారు అనమాట. ఓకే, మరి బోర్ ఏమి ఉండదా ఇంకా మీకు? No. బోర్గా ఉంటే రీడింగ్ బుక్స్ అంట. ఓకే, ఏం చదువుతారు రీడింగ్ బుక్స్ అంటే? స్టోరీ బుక్స్. I read classic starts books. నాకు దానికంటే బోర్ కొడితే ఐ డూ అ లాట్ ఆఫ్ ఆర్ట్, డ్రాయింగ్ చేస్తావా? ఇవన్నిటికీ అసలు టైం ఎక్కడ ఉంటుంది? మోస్ట్లీ లైక్ టైం మిగిలి ఉంటుంది. మిగిలే ఉంటుందా? ఓ సూపర్. అండ్ స్కూల్లో నేర్పిస్తారా మళ్ళీ ఏమన్నా డాన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్? Yeah. ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు? Ganges Valley. ఓకే, సో దగ్గరేనా మీకు ఇంటికి? హాఫ్ Yeah. అన్ అవర్ ఉంటుంది. It's ఓకే, in మళ్ళీ స్కూల్ Nizampet. బస్సా? స్కూల్ బస్. ఓకే, సో స్కూల్లో డాన్స్ అవి ఏమైనా నేర్పిస్తారా మరి లేకపోతే? Yeah, they teach us అన్నీ Western dance. అన్నీ ఉంటాయా? Yeah. సో మరి స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? బ్యాడ్మింటన్, కీబోర్డ్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మార్నింగ్ ప్రేయర్ ఉంటుందా? ఉంటుంది అసెంబ్లీ. ఓకే, ఏముంటుంది ప్రేయర్లో? ఫస్ట్ వీ స్టార్ట్ విత్ ప్రేయర్, దాని తర్వాత ఏమన్నా లైక్ ఇంపార్టెంట్ For every time prayer, they make us sing. మీరు పాడతారా? అందరూ పాడతారా? కాయర్ గ్రూప్ అని Like ఒకటి me ఉంటుంది. and some more people with us. ఓకే, ఏం పాడేదానివి నువ్వు? Like some slokas and normally some songs. ఏమైనా Songs పాడతావా ఇప్పుడు? నేర్పిస్తా. ఏదైనా శ్లోక కానీ సాంగ్ కానీ? I'm not well practiced. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం పాడుతున్నారు? ఏం కీర్తన? We're singing Brocham. we're singing Vani Veena. ఓకే, పాడతారా? ఓకే. సాని దని దమ గస దని సా స మ గ ద మ ని ద సా దని సా ని సా సా దని సా ని సా సా మ గ గ గ మ ని ద ద ద ని ద సా ని సా సా గ సా ని సా సా ని ద మ ద ని సా సా గ సా ని సా ని ద ద ని ద మ గ మ ద ని వాలి వీణా పుస్తక పాణి. అయిపోయిందా? Yeah. వెరీ గుడ్. సో చాలా స్లోగా మెల్లగా పాడుతున్నారు, నాకు నిద్ర వస్తుంది మీరు పాడుతుంటే. సో అది ఆఫ్ చేసి. అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు మీరు పాడుతూ ఉంటే? అదేసే నువ్వు మంచిగా పాడతావు. ప్లస్ స్కూల్లో కూడా మోస్ట్లీ కాయర్ గ్రూప్స్ అని ఒకటి ఉంటాయి, వాటిలో పాడిస్తారు. మంచిగా పాడే వాళ్ళు క్లాస్ నుండి పెడతారు.
దాని ద్వారా స్కూల్ అంతా తెలుస్తుంది. నువ్వు సో మంచిగా పాడే వాళ్ళందరూ ఆ బ్యాండ్లో ఉంటారా? హా. ఓకే, మరి స్టడీస్ ఉంటాయా లేకపోతే మీరు ప్రాక్టీస్ అని చెప్పి అటే వెళ్ళిపోతారా? No, ఉంటాయి, we have ఉంటాయి. studies. ఓకే, మీరిద్దరు ఉన్నారా బ్యాండ్లో? Yeah. ఓకే, సో అక్కడ ఏమేమి సాంగ్స్ ఉంటాయి? అన్ని క్లాసికల్ సాంగ్సా లేకపోతే There's సినిమా? some are classical, some Few are are western. ఓకే, వెస్ట్రన్ అంటే ఏముంటాయి? Like Christmas songs. క్రిస్మస్ సాంగ్స్. ఓకే, ఈవెంట్ బేస్డ్ నుండి ఉంటాయి. ఈవెంట్ బేస్డ్గా ఉంటాయి. సో అక్కడ పాడితే ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారా? Yeah. మెచ్చుకుంటారు. ఇంకా చాలా మంది ఉన్నారా మీలాగా పాడేవాళ్ళు? Yeah. మెనీ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే క్లాసికల్ వాళ్ళు కూడా? Yeah. Many people in my class learn classical songs, but they're still in the basics. ఓకే, వాళ్ళు- ఓకే. అండ్ మమ్మీ దగ్గర క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు వస్తారా చాలా మంది? Yeah. చిన్న పిల్లలు వస్తారు. చిన్నపిల్లలు వస్తారా? We help them out, like తాళం తప్పొస్తే like శృతి తప్పొస్తే we help them out. ఓకే, మీరు హెల్ప్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు ఎవరు రారా మీకంటే? ఒక అమ్మాయి వస్తారు. వస్తుంది. వస్తుంది అంటే తను ఆ బేసిక్స్లో ఉందా లేకపోతే మీకంటే ఫాస్టా? No, మాతో ఉంది. మీతో ఉంది. మిగతా వాళ్ళని చాలా చిన్నగా చిన్నవాళ్ళ? ఉంటారు. ఓకే. అండ్ మమ్మీ ఎవరి దగ్గర నేర్చుకుంది మ్యూజిక్? she learned from Shobha Raju. శోభరాజు గారి దగ్గర. Yeah. ఓకే. అండ్ ఇంకా ఎవరికైనా వచ్చా మ్యూజిక్? My grandmother. సో గ్రాండ్ మదర్ కూడా నేర్పిస్తారా మీకు మరి? Yeah, sometimes when mommy has programs, sometimes we stay at home. That time our mama teaches us. ఓకే. లైక్ మా మమ్మీ ఎప్పుడన్నా ఆఫ్టర్ స్కూల్ అలా వెళ్తే టీచ్ చేస్తుంది. ఓకే, వెరీ. అండ్ నెక్స్ట్ ఏం పాడబోతున్నారు? Broche బ్రోచే Varevaru. వారెవరు. రోజే వారెవరు కాన్ఫిడెంట్గా గట్టిగా పాడతారా? Yeah. యా. ఓకే, స్టార్ట్. ब्रोचे वारवरे रघुपते ब्रोचे वारवरे रघुपते ब्रोचे वारवरे नीनु विना ब्रोचे वारवरे नीनु विना ब्रोचे वारवरे श्रीराम नररुन ब्रोचे वारवरे श्रीराम नररुन ब्रोचे वारवरे ముని సవంబుజూడ వెంట జనికల మారి చాతుల హతంబుజేయసి ముని సవంబుజూడ వెంట జనికల మారి చాతుల హతంబుజేయసి బ్రోచే వారవరే రఘుపతే వాలేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగి సదా దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగి సదా రోచే వారవరే రఘుపతే వాలినోకూల చేసిన విపాలుని రాజునిగా వించి జూచి వాలినోకూల చేసిన విపాలుని రాజునిగా వించి జూచి బ్రోచే వారవరే రఘుపతే భవాది తరుణోపాయము నేరని భవాది తరుణోపాయము నేరని త్యాగరాజుని కదంబిడి బ్రోక్తి తరుణోపాయము నేరని త్యాగరాజుని కదంబిడి బ్రోచే వారవరే రఘుపతే బ్రోచే వారవరే
బాగుంది, బాగా పాడుతున్నారు. నువ్వేంటి స్లోగా పాడుతున్నావా? నో. ఓకే. అండ్ ఎక్కడైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? Yeah. ఎక్కడ ఇచ్చారు నువ్వు చెప్పు. మా మమ్మీకి శ్రీనాథలయ అని ఒక థింగ్ ఉందన్నమాట. సో అక్కడ మమ్మీకి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే. సో అక్కడ మేము పర్ఫామ్ చేసాం. ఓకే. ఇంకా స్కూల్లో కూడా ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటాం. స్కూల్లో ఎప్పుడెప్పుడు ఇస్తూ ఉంటారు? ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో కంపల్సరీ ఇస్తారా? ఇద్దరు కలిసి ఇస్తారా, సింగిల్గానా, సోలోగానా? సోలో. సోలోగా ఇస్తారా? మరి సోలోగా పాడతారా ఇప్పుడు ఏదైనా పాట? ఏం పాడతారు, ఎవరు పాడతారు? మోస్ట్లీ స్కూల్స్లో సాంగ్స్ నేర్పిస్తారు, లేదా మీ ఇష్టం. ఇంట్లో చూస్ చేసుకోవచ్చు, ఇంకా పాడచ్చు. అండ్ మరి ఇంట్లో తప్పులు పోతే మమ్మీ కోపడుతుందా, లేకపోతే అయ్యో నా పిల్లలే కదా అని చెప్పి ఈజీగా చెప్పేస్తుందా? తిడుతుందా? ఫ్యూ టైమ్స్ స్కోలింగ్, బట్ ఈజీ. అవునా? తిట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? We feel that she's scolding for our good. ఓకే, మీ మంచి కోసమే కోపడుతుంది అని ఫస్ట్ బాధపడి తర్వాత కళ్ళు తుడుచుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారా? సో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు ఇంట్లో? మై సిస్టర్. అవునా? నువ్వేనా? మరి ఇక్కడ ఏంటి అంత తక్కువ మాట్లాడుతున్నావు? నర్వస్ అవుతున్నావు? ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. సో ఆల్రెడీ 2-3 పాటలు పాడేసావు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ డాడీకి కూడా మ్యూజిక్ వచ్చా? మేము పాడుతున్నప్పుడు పక్కన విని కొంచెం కొంచెం హమ్ చేస్తారు. అండ్ మీ దగ్గర నేర్చుకుంటారా? No, he just listens. ఓకే. హమ్ చేస్తాను. సో ఎప్పుడైనా పాడించుకుంటారా మీతో పాటు? పాడండి నేను వింటాను అని చెప్పి టైం ఉంటుందా మీ డాడీ? వచ్చి కూర్చుంటారు. టైం ఉంటుందా? ఉంటుంది. రోజు కాదు, అప్పుడప్పుడు సాటర్డే సండే ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. నువ్వు చెప్పు, ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉంటారు డాడీ? When he comes home from office, he comes home at 6 o'clock. ఓకే. So then he makes us sit and sing. ఓకే. అండ్ చూస్తారా మన ప్రోగ్రామ్? చూస్తూ ఉంటారా రెగ్యులర్గా? Yeah. ప్రతిరోజు చూస్తారు. ప్రతిరోజు బాలగంధర్వం వస్తుందా? ప్రతిరోజు రాదు, ఎవ్రీ సండే. మరి మిగతా రోజులు వ్యూస్ చూస్తారు. ఓకే. భారత్ టుడేలోనా? ఓకే. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చూస్తారా? సింగింగ్ ప్రోగ్రామ్స్, కల్చరల్ అండ్ మోస్ట్లీ న్యూస్ అండ్ స్పిరిచువల్ కూడా చూస్తారా? ఓకే. మరి మీరే ఛానల్స్ చూస్తూ ఉంటారు? We watch normally kids channel చూస్తూ ఉంటారు. అండ్ మ్యూజిక్కి సంబంధించి ఏమైనా నేర్చుకుంటారా బయట ఎక్కడైనా? No. We only learn from mommy. ఓకే. మమ్మీ దగ్గర నేర్చుకుంటారు. తర్వాత ఏమైనా క్యాసెట్స్, CDs ఏమన్నా ఉంటే వినడము, లేకపోతే బయట ఎక్కడన్నా మ్యూజిక్ వినబడితే అక్కడికి వెళ్ళి దాని గురించి కనుక్కోవడం. అమ్మ లైక్ ఏదైనా పాట నేర్పిస్తే లైక్ when we're free, instead of sitting and watching TV, she makes us listen to that song. ఓకే. సో నువ్వు కూడా వింటావా? వింటా. ఎగ్గొట్టి పారిపోతావా? లేదు. డాడీ దగ్గరికి పారిపోతావా? వింటావా? వింటా. ఓకే. సరే, ఇప్పుడు ఏం పాడతారు? నన్ను కన్న తల్లి. ఓకే. ఎవరు? ఇద్దరా? ఇద్దరు. ఓకే, పాడండి. నన్ను కన్న తల్లి నా భాగ్యమా, నన్ను కన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నన్ను కన్న తల్లి నా భాగ్యమా. కనకాంగిరామ పతి సోదరి, కనకాంగిరామ పతి సోదరి, కవవే నన్ను కాత్యాయని, కవవే నన్ను కాత్యాయని, నన్ను కన్న తల్లి నా భాగ్యమా, నారాయణి ధర్మాంబికే, నన్ను కన్న తల్లి నా భాగ్యమా.
करगदे मति कमललोचनी कावु कावु मनिने मोर बेटगा करगदे मति कमललोचनी नीवु ब्रोवकुन्न ఎవరు బ్రోతురు నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు సదా వరంబు సకు త్యాగరాజనుతే సదా వరంబు సకు త్యాగరాజనుతే నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను కన్న తల్లి నా భాగ్యమా వెరీ గుడ్, బాగా పాడుతున్నారు. ఫస్ట్ పాట కంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా పాడారు. సో టెన్షన్ తగ్గిందా? ఓకే. అండ్ శ్రీకరి శాంకరి అంటే శ్రీకరి నీ పేరు మీనింగ్ ఏంటి? మనీ ఇచ్చే, లైక్ ద పర్సన్ హూ గివ్స్ మనీ. ఇప్పుడు ఇస్తావా డబ్బులు మరి? 2000 నోట్ ఏదైనా? నో. ఓకే. అండ్ శాంకరి అంటే పవర్. పవర్ ఇస్తావా నువ్వు? సో మనీ అండ్ పవర్, సూపర్. పక్కనకు అంటే కాన్ఫిడెన్స్ లేనప్పుడు మరి మమ్మీ ఎట్లా ప్రాక్టీస్ చేయిస్తుంది? సపోజ్ హయ్యర్ నోట్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడన్నా నోట్ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు వాయిస్లో అన్నప్పుడు ఎట్లా? 5 to 10 times పాడిస్తుంది. సో అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయిస్తుందా? మీరే చేయండి అని అనేస్తారా? లేదు, మేమే చేసుకుంటాం. ఓకే, నువ్వు చెప్పు. Like ముందర పొద్దున్నే when she's free, she makes us sing. Then when she's practicing, we sit and practice very badly. ఓకే. సో మరి ఇదంతా ఏంటి మరి మ్యూజిక్? దీని బదులు హాయిగా డాన్సే బాగుంది, బ్యాడ్మింటన్ బాగుంది, లేకపోతే కీబోర్డ్ బాగుంది, అట్లా ఎప్పుడు అనిపించలేదా? అన్నీ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. నీకు? అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఏది బాగుంది ఇంకా అన్నిటికంటే? మ్యూజికే బాగుందా? మ్యూజిక్ అండ్ ఆర్ట్. సో బయట నేర్చుకుంటారా, మొత్తం మమ్మీ దగ్గర నేర్చేసుకుంటారా? మమ్మీ. మ్యూజిక్ ఒకటి మమ్మీ దగ్గర, మిగతావన్నీ బయట. ఓకే. మరి నువ్వు? మ్యూజిక్ ఒకటి మమ్మీ దగ్గర, మిగతావన్నీ బయట. అరే మమ్మీకే బ్యాడ్మింటన్ కూడా వచ్చేసి అయిపోయేది కదా. అప్పుడప్పుడు మమ్మీ బ్యాడ్మింటన్ డాడీతో ఆడుతుంది. ఓ వెరీ గుడ్. మీరు కూడా ఆడుతూ ఉంటారు. సో మరి కీబోర్డ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారు మరి? కీబోర్డ్ రాక్ స్టూడియోస్లో అన్ని బయట ఉంది, అక్కడ నేర్చుకుంటాను. ఓకే. అండ్ నువ్వు? ఐ లెర్న్ ఫ్రమ్ అక్క. షీ లెర్న్స్ ఫ్రమ్ మీ. ఏంటి బ్యాడ్మింటన్? కీబోర్డ్ అక్క దగ్గర నేర్చుకుంటావా? నువ్వేమో అక్కడ స్టూడియోలో నేర్చుకుంటావు. అండ్ నువ్వే నేర్చుకుంటున్నావు చెల్లె దగ్గర? బ్యాడ్మింటన్ నేర్చుకుంటావు. నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు బ్యాడ్మింటన్? నేను లైక్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, కానీ సంగీతంకి టైం లేదని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంట్లోనే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీరిద్దరు కూడా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మరి ఇక పెద్దగా అయ్యాక ఏమవుతారు మరి? బ్యాడ్మింటన్ ఉంది, కీబోర్డ్ ఉంది, డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇంకా నువ్వు ఆర్ట్ వేస్తున్నా అన్నావు. ఇన్ని కన్ఫ్యూజన్స్లో ఏమవుతావు మరి? సింగర్, ఆర్టిస్ట్, డాక్టర్, వాటికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ అంటే అది ఇంకా కొంచెం అంటే నెక్స్ట్ అకాడమిక్స్లో ఉంటుంది ఇంకా నీకు డాక్టర్. కానీ బట్ ఈలోపు సింగర్ అండ్ ఆర్టిస్ట్ అవుతావా? ఓకే. నువ్వు? ఐ వాంట్ టు బికమ్ అ సంగీతం టీచర్. ఓకే. లైక్ మమ్మీ. ఓకే, మమ్మీ లాగా సంగీతం టీచర్ అయ్యి ఎవరికి నేర్పిస్తావు? నీ పిల్లలకి నేర్పిస్తావా? నువ్వు అందరికీ నేర్పిస్తావా? అందరికీ. ఓకే. సో మరి ఇప్పుడు ఎవరు పాడబోతున్నారు? సోలోగా పాడతారా ఎవరైనా? నువ్వు పాడతావా? ఏం పాడబోతున్నావు? నారాయణతే నమో నమో. ఓకే, సరే, కాన్ఫిడెంట్గా పాడేసి. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనోత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనోత నమో నమో, నారాయణతే నమో నమో, మురహర భవహర
ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా మురహర భవర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభా పరమ పురుష భవభవ విమోచన పరమ పురుష భవభవ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సనుత నమో నమో ఓ నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోదర తిరువేంకటనాయక వేదోదర తిరువేంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో ఓ నారాయణతే నమో నమో భవ నారద సనుత నమో నమో ఓ నారాయణతే నమో 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 నమో. బాగుంది. కొంచెం అంటే జలుబు చేసింది కాబట్టి కొంచెం కాన్షియస్ అవుతున్నాం, బట్ నీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ప్రాక్టీస్లో ఇంకా బాగా వస్తుంది. అండ్ నువ్వేం పాడబోతున్నావు నెక్స్ట్? ఆదిమూలం. ఓకే, పాడేస్తావా? ఓకే, స్టార్ట్. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడను నా భూమి రక్ష. భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడను నా భూమి రక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే
ఆయములు తాకకుండా అగ్నిరక్ష వాయుసుతో నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కండకుండ వాయురక్ష వాయుసుతో నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండ వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష. వెరీ గుడ్, బాగా పాడుతున్నావు. రోజు పడుకునే ముందు ప్రాక్టీస్ చేస్తావా ఈ పాట? ఇంకా నెక్స్ట్ నిద్రపోతావేమో అనిపించింది. ఓకే, ఇద్దరు కలిసి ఏదైనా పాడతారా ఫైనల్గా? ఏం పాడతారు? కృపాసముద్రం. కృపాసముద్రం పాడతారు. ఓకే, ఇద్దరు కలిసి పాడండి. ఓకే. కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి. వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనస్య మిత్రం కందర్పనాశం కమలోత్ప్రకాశం చిదంబరేశం హృది భావయామి. రమేశవంద్యం రజదాద్రినాదం శ్రీవామదేవం భవదుఃఖనాశం రక్షాకరం రాక్షసపీడితానం చిదంబరేశం హృది భావయామి. దేవాతిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశికాండచూడం గౌరీ సమేతం కృతవిఘ్నతక్షం చిదంబరేశం హృది భావయామి. చిదంబరేశం హృది భావయామి. చిదంబరేశం హృది భావయామి. వెరీ గుడ్. సో బాగా పాడుతున్నారు ఇద్దరు. సో ఇలాగే మంచిగా పాడండి, హ్యాపీగా నేర్చుకోండి. అండ్ నీ వాయిస్ బాగాలేదు ఇవాళ, కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం. వాయిస్ ఎప్పుడైనా కూడా సింగర్స్ వాయిస్ కేర్ తీసుకోవాలి మీరు. సో చిన్నప్పటి నుంచే వాయిస్ కేర్ తీసుకుంటూ ఉంటే సో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. ఓకేనా? అండ్ కాన్ఫిడెంట్గా పాడండి, గట్టిగా పాడండి. అండ్ టెన్షన్ పడకండి ఎక్కడ కూడా. ఓకే, పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు. ఓకేనా? ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో ఇది ఈనాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.